నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చేసిన మాట ఏమిటి అంటే, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనమును మీ కొరకు నేను చదువుచున్నాను, వినండి. నిర్గమకాండం 15:26లో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. అద్భుతమైన ఒక మంచి మాట ఏమున్నదంటే, ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా నా మాట విని నా మాట చొప్పున నడిచిన ఎడల అని అనేక చోట్లలో మనము చూడగలము బైబిల్ గ్రంథంలో. అంటే అది నిజమే. తండ్రి కూడా తన కుమారుడు నేను ఏది చేసినా ఏది చెప్పినా నా కుమారుడు లోబడాలి, వినాలని తండ్రి ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు. నా డాడీ అయితే, నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉన్నాను, కాలేజీ చదివే వరకు నన్ను కొట్టారు. అంటే ఏదైనా వినకపోతే, ఏదైనా ఆయన మాటకు లోబడకపోతే శిక్ష తప్పదు, అట్లా ఉంటుంది. అంటే ఈ లోకంలో మనలను కనిన తండ్రి అలా చేసిన ఎడల మన పరలోకపు తండ్రి చూడండి, ఈ లోకంలో నరులను చేసిన దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు, మహా గొప్ప శక్తి. అంటే ఈ భూమి ఆకాశములను చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు కూడా ఎప్పుడు తన ఆత్మశక్తిని మనకి ఇచ్చుచున్నాడు. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్పుచున్నదే, మనం దేవుని పిల్లలము, మనకు తండ్రిగా దేవుడు మారుచున్నాడు. ఎప్పుడు? దేవుని ఆత్మశక్తిని మనం పొందినప్పుడు. అందరూ పొందలేరు. ఆసక్తి ఉండాలి, దాహం ఉండాలి, దప్పి ఉండాలి. వారికే దేవుడు తన ఆత్మశక్తిని ఇస్తాడు, అందరికీ కాదు. దప్పి గల వారిలారా రండి, నేను మీ దప్పిను తీర్చదను. అంటే ఆశ గల వారికే దేవుడు ఆ పిలుపునిచ్చాడు. అప్పుడు మనం దేవునికి పిల్లలము. దేవుని పిల్లలం అంటే ఇంక దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం వినాలి కదా, ఆజ్ఞలను గైకొనాలి కదా, కట్టడలను అనుసరించాలి కదా. అప్పుడు నా మాట చొప్పున నీవు నడిచిన ఎడలా నేను నిన్ను గొప్పగా దీవిస్తాను. తరువాత ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగం కూడా నీకు నేను రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. అంటే ఈ లోకములో బలహీనతలు, వ్యాధి అనేది సహజమే, రావడం సహజమే. పౌలు కూడా ఒక స్థలంలో రాస్తున్నాడు, నీకు నీ బలహీనత కొరకు కొద్దిగా ద్రాక్ష రసం చేర్చుకో అని. అంటే మనము ఈ లోకంలో శరీరంలోనే ఉన్నాం. బలహీనత అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. కానీ
ఆ బలహీనత, ఈ రోగం, దేవుడు ఏమంటున్నాడంటే నా మాట చొప్పున నీవు నడిచినడల్లా నీకు ఎటువంటి రోగము రాదు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి మనం గట్టిగానే మాట్లాడుతాం, విశ్వాసంతోనే మాట్లాడతాం, కానీ ఏదైనా ఒక బలహీనత మనకు వచ్చినప్పుడు అప్పుడే మనకు తెలుసు, అబ్బా విశ్వాసం ఉండదు, ఏది ఉండదు. సాధారణ ఒక వ్యక్తిలాగానే మనం కూడా సనుగుతూ తడబడుతూ ఉంటాం. ఆ టైంలో విశ్వాసం ఎక్కడ పోతుందో తెలియదు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి, ఆపద సమయంలో నేను నీకు తోడుకుంటా. ఎందుకు? నా దృష్టికి న్యాయమైనది చేశావు, నా ఆజ్ఞను గైకొన్నావు, నా మాట చొప్పున నడిచావు. ఫస్ట్ రక్షణ, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం, తర్వాత ఏంటిది? ఆయన మాట చొప్పున ఈ లోకంలో జీవించాడు, నడవడం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనులారా, ఈ దినము ఈ వాక్యమును మీరు తీసుకోవాలి. మీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే, దేవా నీ మాట చొప్పున నేను నడుచుచున్నాను కదా, నీ మాటకు నేను లోబడుచున్నాను కదా, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే కదా, స్వస్థపరచమని చెప్తే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే వాక్యం ఇలా ఉన్నది కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది అని పూర్తిగా నమ్మాలి. నేను కూడా బాగా కష్టపడ్డాను, మీకు తెలుసు. శరీరంలో ఎన్నో బాధలు, 10-12 సంవత్సరాలు తీవ్రమైన బాధ, నెమ్మదిగా లేదు. చాలా ఉపద్రవములను దాటాను. అంటే దేవుడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు, అనుమతించినప్పుడు ఇంకా తప్పదు. దేవుడు అనుమతిస్తే మనం ప్రార్థన చేయగానే అది పోతుందా? అంటే దేవుడే అనుమతించాడు కాబట్టి ఓపికతో సహించాను. సరి అయిన టైంలో దేవుడు మళ్ళీ అన్ని బలహీనత నుండి బయటికి తీసుకొచ్చాడు, మీ ముందు నిలవబెట్టాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనులారా, ఈ వాక్యమును మీరు సొంతం చేసుకోండి, వాక్య ప్రకారం నడవండి, వాక్యమును వినండి, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించండి. తప్పకుండా దేవుడు ఈ వాగ్దాన ప్రకారం మీకు కూడా ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఒకసారి మీరు కనికరపడండి, కృప చూపండి. ఎంతమంది ఈ వాక్యముతో వారు విన్నారో, ఈ వాక్యమును ప్రతి ఫ్యామిలీని, ప్రతి వ్యక్తిని కూడా మీరు నడిపించండి, ముందుకు నడిపించండి, అద్భుతాలు చేయండి, అడ్డు ఆటంకములు అన్నిటినీ తొలగించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం. మీ హస్తమును వారి మీద ఉంచండి, ప్రతి ఒక్కరి మీద నడిపించండి తండ్రి. దుఃఖము, బాధ అన్నిటినీ తొలగించండి, నెమ్మది, ప్రశాంతత దయచండి. నీవు త్వరగా రాబోచున్నావు, సిద్ధపడాలి, అటువంటి మనసు దయచేయండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు, బంధువులు అందరికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.